ఇంకా ఇక్కడ ఇప్పుడు కమలం పువ్వు గుర్తాయని ఉన్నాడు కదా, మన పిల్లలు సర్కార్ బళ్ళలో చదువుతారు మన పిల్లలు, అవునా? 10వ తరగతి 11వ తరగతి ఇంటర్మీడియట్ వచ్చినటువంటి పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, పిల్లలైనా ఇప్పుడు నా బిడ్డనే ఉందనుకో, 10వ తరగతి 11వ తరగతి చదివితే పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు. మెచ్యూర్డ్ అయితే స్కూళ్ళల్లో శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి వాళ్ళకు, శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి, రక్షణ కోసం ఇవ్వాలి. మన బిడ్డలైనా అందరి బిడ్డలకైనా ఇవ్వాలి, సర్కార్ బళ్ళల్లో ఇవ్వాలి. ఈ సర్కార్ బళ్ళల్లో ఇవ్వాల్సినటువంటి ఈ ప్యాడ్ల పైసలమ్మ, మన ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన పైసలు 44 కోట్ల రూపాయలు ఆ శానిటరీ ప్యాడ్లు కొనడం కోసం ఖర్చు పెడితే అందులో 40 కోట్ల 20 లక్షల రూపాయలు పంచుక తిన్నారమ్మా. 40 కోట్ల 20 లక్షల రూపాయలు మన ఆడబిడ్డలకు దక్కాల్సిన సొమ్ము, కిట్ల సొమ్ము కేసీఆర్, ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి పంచుకొని తిన్నారు. 40 కోట్ల రూపాయల సొమ్ము మన ఆడబిడ్డల సొమ్ము, పిల్లలది, బడి పోరగాలది అమ్మా. మన బడి పిల్లలకు దక్కాల్సినటువంటి సొమ్ము 40 కోట్ల 20 లక్షల రూపాయలు మన ఆడబిడ్డల సొమ్మమ్మ. ఒక్కసారి మా అమ్మలక్కలు అందరికీ తెలుసు కదా, ఒక ఆడబిడ్డకు మంత్లీ ఇష్యూ ఉంటుంది, ఎంత బాధపడుతుంటారు. బడిలో మన ఆడబిడ్డలకు 40 కోట్ల రూపాయల విలువైన వస్తువులు దక్కాల్సి ఉంటే దక్కకుండకపోయినాయి. ఎందుకు ఇస్తలేవురా అని నేనంటే, వాళ్ళ అమ్మ నాయన 500కే ఓట్లు అమ్ముకుంటుంటే నేను 40 కోట్లు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ కుత్త పుణ్యానికి? వాళ్ళ అమ్మ నాయన 500కే ఓట్లు అమ్ముకుంటారు మాకు, అలా పిల్లలకు మేము ఎందుకు ఇవ్వాలి ప్యాడ్లు అని అడుగుతూ ఉన్నారు.